నమస్కారం మిత్రులారా. శ్రావణ మాసం అనగానే మనకు వెంటనే పరమశివుడు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, పూజలు గుర్తొస్తుంటాయి. కానీ స్కాంద పురాణం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ముగ్గురు దేవతలను ఆరాధించాలని స్కాంద పురాణం చెబుతుంది. ఆ శ్లోకం ఏమిటంటే, శ్రావణే మాసి దేవానాం త్రయాణం పూజనం శనౌ నృసింహస్య శనేశ్వరస్య అంజనీ నందనస్య చ. అంటే శ్రావణ మాసపు శనివారం నాడు శ్రీ నరసింహస్వామి, శనేశ్వరుడు మరియు అంజనీపుత్రుడైన శ్రీ ఆంజనేయ స్వామిని పూజించారు. పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ కింది శ్లోకం స్పష్టంగా వివరిస్తోంది. శ్రావణే మందవారేతు ఏవమారాధ్య వాయుజ వజ్రతుల్య శరీరస్య దరోగో బలవాన్నర వేగవాన్ కార్యకరణే బుద్ధివైభవభూషితః శత్రు సంక్షయమాప్నోతి మిత్రవృద్ధిం ప్రజాయతే వీర్యవాన్ కీర్తిమాంశ్చైవ ప్రసాదాదంజనీ జనే. దీని అర్థం ఏమిటంటే, శ్రావణ శనివారం మందవారం రోజున హనుమంతుణ్ణి ఆరాధించే వ్యక్తికి వజ్రం లాంటి దేహం, సంపూర్ణ ఆరోగ్యం, అపారమైన బుద్ధిబలం మరియు కీర్తి లభిస్తాయి. స్వామివారి కృపతో శత్రువులు నశిస్తారు, మిత్రుల సంఖ్య పెరుగుతుంది. మరి స్వామివారి అనుగ్రహం పొందడానికి ఎలా పూజ చేయాలి? ఆంజనేయ స్వామి వారికి మందార పువ్వులు, ముఖ్యంగా జిల్లేడు పువ్వు, ఆ చిత్రంలో చూపించినట్లుగా ఉండే ఊదా రంగు జిల్లేడు పువ్వుల మాల మరియు బెల్లం నైవేద్యం సమర్పించారు. అభిషేక విధానం గురించి శాస్త్రం ఇలా చెబుతోంది. శనివారే శ్రావణే చ అభిషేకం సమాచరేత్ రుద్రమంత్రేణ తైలేన హనుమత్ ప్రీణనాయ చ తైలమిశ్రిత సింధూర లేపనం తస్య సమర్పయేత్. శ్రావణ శనివారం నాడు రుద్రమంత్రం పఠిస్తూ స్వామివారికి తైలాభిషేకం చేయాలి. ఆ తర్వాత నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని స్వామివారికి లేపనంగా సమర్పించడం వల్ల ఆంజనేయుడు ఎంతో ప్రీతి చెందుతాడు. స్వామివారి కృపను పరిపూర్ణంగా పొందడానికి అత్యంత శక్తివంతమైన మార్గం శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం. ఈ స్తోత్ర పఠనం నిద్రపోయే ముందు కానీ, ప్రయాణ సమయాల్లో కానీ ఈ ద్వాదశనామాలను స్మరిస్తే ఎలాంటి మృత్యుభయం ఉండదు. వెళ్ళిన ప్రతి చోట విజయమే వర్తిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని స్పష్టమైన ఉచ్చారణతో మన ఛానల్లో అందించాం. ఈ వీడియో తర్వాత ఆ స్తోత్రాన్ని తప్పక వినండి. స్వామివారి ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్, జై బజరంగబలి.